JNTUA 3-1 బీటెక్ ట్రిపుల్ R23 రెగ్యులేషన్లో ఇక మిగిలిపోయిన ఒక సబ్జెక్ట్ మనం చెప్పాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అనమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ కూడా చెప్తాను. ఇక రేపు నుంచి 2-1 ఏమన్నా ఉంటే స్టార్ట్ చేస్తానండి. ట్రిపుల్ ఈసీవి కూడా ఈసీతో మొదలెట్టి ట్రిపుల్తో వచ్చేస్తాను. సిఎస్సి వాళ్ళు ఎవరిదన్నా కావాలంటే మాత్రం సిలబస్లు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక 5 యూనిట్లు ఉన్నాయి. అందుట్లో మనం చూసుకున్నట్టయితే యూనిట్ 1 ఎలక్ట్రికల్ డ్రైవ్స్. సో ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ లోడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతేనేమో హౌ డు యూ సెలెక్ట్ ఏ మోటార్ బేస్డ్ ఆన్ రేటింగ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఎక్స్ప్లెయిన్ విత్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ లోడ్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి కంటిన్యూస్ ఇంటర్మీడియట్ లోడ్స్ అండ్ వేరియబుల్ లోడ్స్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇది స్టార్టింగ్ యూనిట్ 1. ఇక క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా గీయమంటే ఎప్పుడో ఒకసారి స్టార్టింగ్ అండ్ రన్నింగ్ క్యారెక్టరిస్టిక్స్ వెళ్తాడు, కానీ నాకు తెలిసి ఇందులో కలిపేస్తాడు. పెద్ద యూనిట్ కూడా కాదండి, ఈజీగా ఉంటుంది. మీరు ఆ బెల్ట్ డ్రైవ్లు, ఈ బొమ్మలు ఇవన్నీ నేర్చుకొని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, వాటి ఫంక్షనాలిటీ నేర్చుకున్నారంటే సింపుల్గా స్కోరింగ్ వస్తుంది. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ హీటింగ్ అండ్ వెల్డింగ్. ఇందులో 2 పార్ట్లు, ఇంట్రడక్షన్, ఎలక్ట్రిక్ వెల్డింగ్. ఇంట్రడక్షన్లో ఏదైతే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్ ఉందో అడ్వాంటేజెస్ ఇస్తాడండి, డిసడ్వాంటేజెస్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి రెసిస్టెంట్ హీటింగ్ గురించి. బి క్వశ్చన్ ఏమో వచ్చేసరికి ఏంటంటే ఇండక్షన్ హీటింగ్ గురించి. సి క్వశ్చన్ వచ్చేసరికి డైఎలక్ట్రిక్ హీటింగ్ గురించి ఇస్తాడండి. ఈ 3 ఇస్తాడు. ఓకేనా. ఇక ఎలక్ట్రిక్ వెల్డింగ్లో వచ్చేసరికి కంపారిజన్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ వెల్డింగ్ గురించి ఖచ్చితంగా అయితే ఇస్తాడండి. డిఫైన్ రెసిస్టెన్స్ వెల్డింగ్, డిఫైన్ ఆర్క్ వెల్డింగ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఇల్యూమినేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి లైట్గా ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఇందుట్లో డెఫినిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక ఇంపార్టెంట్ ఏదన్నా ఉన్నాయంటే లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత వచ్చేసరికి కంపేర్ బిట్వీన్ టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ అండ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్స్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఆ రెండింటిని ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత లైట్ కంట్రోల్ మీద, వాటి టైప్స్ మీద, ఫ్లడ్ లైటింగ్ యూసేజ్ ఏంటి వాటి గురించి, హౌ డు యూ డిజైన్ ఏ గుడ్ లైటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతాడండి. సో వాటి మీద మీరు ఖచ్చితంగా అయితే రాయాల్సి ఉంటుంది. కంప్లీట్ థియరీయా, కాకపోతే ఇల్యూమినేషన్ మీద లైట్గా ఒక ప్రాబ్లం ఉంటుంది. బేసిక్ డెఫినేషన్స్ వేరు చూసుకునే ఫ్లక్స్ అంటే ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి మీద ఇస్తాడండి. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అండి. ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ మీద ఇస్తాడు. డిఫైన్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అని చెప్పేసి ఇస్తాడు. సో ఇందుట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే ట్రాక్షన్ మోటార్, వాటి స్పీడ్ టైం కర్వ్స్ ఫర్ డిఫరెంట్ సర్వీసెస్. సో దాని మీద ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఏబీసీ కింద ఇచ్చేటట్టయితే ఏ క్వశ్చన్ ఏమో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి, ఏ క్వశ్చన్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ గురించి, బి క్వశ్చన్ ప్లగ్గింగ్ గురించి, సి క్వశ్చన్ రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి ఇస్తాడు. రియోస్టాటిక్ బ్రేకింగ్ ఎప్పుడో ఇస్తాడు, అది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ 3 ఇస్తాడండి ఎక్కువ శాతం. ఓకేనా. సో ఓవరాల్గా 4th యూనిట్ ఇదండి. ఇక 5th యూనిట్ చూసుకుంటే ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్. సో ఇందుట్లో
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక షార్ట్ క్వశ్చన్స్లో ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గవర్నింగ్ డిపోజిషన్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది మెథడాలజీ ఫర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఫ్యూయల్ సెల్స్ ఇస్తాడు కానండి, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యూయల్ సెల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా? సో వాటి అప్లికేషన్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ 5 యూనిట్లో అన్నీ కూడా ఈజీగా ఉంటుంది. ఇల్యూమినేషన్ మాత్రం కొంచెం ప్రాబ్లమేటిక్ పరంగా, డెఫినేషన్స్ గుర్తుంచుకునే పరంగా అయితే కొంచెం హెవీగా ఉంటుంది. మిగతా అన్ని యూనిట్లు కూడా చాలా ఈజీగా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈ ట్రాక్షన్ సిస్టమ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీరు స్కోరు చేయాలి అనుకుంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకునేది ఇందులోనే చాలా చాలా ఈజీగా ఉంటుందండి సబ్జెక్ట్ అనేది. ఓకేనా? జేబీ గుప్తా బుక్ వేరేది ఇంకా ఏదైనా బుక్ తెచ్చుకొని చదువుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఎక్కువ మంది కూడా జేబీ గుప్తా టెక్స్ట్ బుక్ వాడతారండి దీనికి. ఓకేనా? సో ట్రాక్షన్ సిస్టంలో కూడా లైట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలియదు కాదు. ఓకేనా? సో ఆ ట్రాక్షన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అవి చూసుకోండి. ప్రాబ్లమ్స్ ఇచ్చేదల్లా ఇల్యూమినేషన్లో లైట్గా, ట్రాక్షన్ సిస్టంలో ఇస్తాడు. మిగతా వెయిట్లో కూడా మొత్తం కూడా ఎక్కువ శాతం వచ్చేసరికి థియరీ ఇస్తాడు. ఇక డిజైన్ అంటే లైటింగ్ సిస్టమ్ మీదే డిజైన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి దాటి వెళ్ళటానికి లేదు. అయితే ఇక్కడ రాసేటప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఏదో అడిగారు కదా అని చెప్పేసి ఈజీగా ఉంటుంది కానీ లైట్ తీసుకొని థియరీ సుత్తి కొట్టారంటే మాత్రం జేఎన్టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. అది గుర్తు పెట్టుకొని రాయండి. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ఫస్ట్ దాని పర్పస్ ఏంటి, ఆపరేషన్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇవి 5. కర్వ్స్ అంటే ఆ స్పీడ్ టైం కర్వ్స్ మాత్రమే ఉంటాయి. నాకు తెలిసి ట్రాక్షన్ సిస్టంలో అవి ఉంటాయి. ఇక చాలా ప్రాబ్లమ్స్ కూడా వాటి మీదే ఇచ్చేదానికి ఉంటుంది. ట్రెపిజాయిడల్ టైప్లో ఒకటి ఉంటుంది కదా కర్వ్, సో వాటి మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఓకేనా? సో రకరకాల టైమ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ అన్ని కనుక్కోవాల్సి ఉంటుందండి. ఆ స్పీడ్ ఎంత, ఇదంతా అదంతా కూడా, పవర్ లోడు. సో ఓవరాల్గా చూసుకుంటే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వెరీ వెరీ ఈజీ సబ్జెక్టు, స్కోరింగ్ సబ్జెక్టు. ఎక్కువ శాతం ఇవే పెడతారు ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ఇవి చూడండి, టెక్స్ట్ బుక్లో అన్ని యూనిట్లు చదువుకోండి, ఇల్యూమినేషనే లాస్ట్లో చదువుకోండి, మిగతా అన్నీ కూడా ఆర్డర్లో చదువుకుంటా ఉండి 1 తర్వాత ఇక ఇల్యూమినేషన్ తర్వాత వచ్చే అన్నీ కూడా చదువుకోండి. ఓకేనా? ఇదండి ఓవరాల్గా అయితే. ఇంకా రేపటి నుంచి 2-1 బీటెక్ ఈసీ ఇది, ఇక తర్వాత ట్రిపుల్ ఇది పెడతాను. మరి సిఎస్సి వాళ్ళు సిలబస్ సైన్ చేయండి. థ్యాంక్ యూ.